మళ్లీ సనాతన ధర్మం శాశ్వత న్యాయం కలిగిన సమాజం రావాలని ఛత్రపతి శివాజీ శ్రీకృష్ణదేవరాయల కాలంలో వ్యవస్థ ఎంత ధర్మబద్ధంగా సాగిందో ఒకసారి తెలుసుకోవాలని ప్రవచనకర్త సామవేద షణ్ముఖ శర్మ అన్నారు. సరస్వతి గానసభ ఆధ్వర్యంలో సూర్యకళ మందిరంలో జరుగుతున్న కార్యక్రమంలో రెండో రోజు సనాతన ధర్మం శాశ్వత న్యాయం అంశంపై సామవేద షణ్ముఖ శర్మ ప్రవచించారు. భారతీయ సంస్కృతిలో ధర్మ ఆర్థ కామ మోక్షాలకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. కార్యక్రమంలో సరస్వతి గానసభ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి, జీవితకాలపు అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీరామ నరసింహరావు, ప్రధాన కార్యదర్శి పేపకాల రామకృష్ణ, టిక్కు చావలి సూర్యకుమారి, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజాక్షేమంతో సర్వజనులకి భద్రతను కల్పిస్తూ ధర్మపాలన చేశాడు. అప్పుడు రాజ్యభాగంలో రెండు విధానాలు ఉండేవి. ఒకటి, ప్రకృతి మనం క్షేమం కలిగించాలంటే ప్రకృతిని శాసించే శక్తులు ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. మనం ప్రకృతి కనిపిస్తాం, ప్రకృతి శక్తివంతం అందరూ అనుకుంటారు, కానీ ప్రకృతిని శాసించే శక్తులు ఉంటారు. వారిని దేవతలు అంటారు. కనుక దేవతలు అంటే ప్రకృతి శాసక శక్తులు. ఒక్కసారి హిందూ మతాన్ని పరిశీలిస్తే అగ్ని దేవుడు, వాయు దేవుడు, వరుణ దేవుడు అంటున్నాము. అగ్నిని మనం అగ్ని పంచభూతాలు ఎలిమెంట్గా చూడకుండా దేవత్వాన్ని ఇస్తున్నాం. ఇది మనం కల్పించేది కాదు, అక్కడ ఉన్నది. అగ్ని మనం కల్పించామా, నీరు మనం కల్పించాము. అదేవిధంగా దేవత కూడా మనం కల్పించేది కాదు. కనబడుతున్న భౌతిక పదార్థాన్ని కనబడని ఒక శక్తి శాసిస్తుంది. ఆ శక్తిని దేవత అంటారు. అలా మన సృష్టిలో ఎన్ని రకాల శక్తులు ప్రకృతిలో చూస్తున్నామో వాటన్నిటికీ నియామకమైన శక్తి విశేషాలు ఉంటాయి కనుక మన దేవత అన్నారు. ఈ దేవతలంతా ఎవరి యొక్క స్వరూపాలో అతను పరమేశ్వరుడు, పరమాత్మ అన్నారు. ఈ అవగాహన మనకు కలగాలి. కానీ పరమేశ్వరుడు అంటే ఎవరు, దేవతలు అంటే ఏమిటి, ప్రకృతి శక్తులు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే మన న్యాయంలో, మన ధర్మంలో దేవతా వ్యవస్థ కూడా ఒక భాగం. నాస్తిక న్యాయం కాదు, ఉన్నది ఆస్తిక న్యాయం. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్తికత అంటే ఈశ్వరుడు ఉన్నాడు, మనకు కనబడిన ఒక ఈశ్వర శాసనం ఉంది, అది విశ్వసించి జీవించడం ఆస్తికం. అంతేగాని విశ్వం ఒక యాక్సిడెంట్, నేను పుట్టడం మరో యాక్సిడెంట్, ఇలా బతికేద్దాం అనుకునేటువంటి నాస్తికులు అంటారు. దానికి